కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సురేంద్ర. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం జోగి రమేష్ నివాసం వద్ద నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, చాలా మంది అక్కడికి చేరుకున్నారు, ఇంత పెద్ద స్థాయి దాడి చేశారు. నిన్నే పోలీసులు దాడి చేసిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు అన్న విషయం తెలిసి కూడా ఎవరి మీదైనా యాక్షన్ తీసుకొని ఉంటే ఈవేళ ఇలాంటి పరిస్థితి రిపీట్ అయ్యేది కాదు అన్న విమర్శ కూడా వినిపిస్తోంది. అనసూయ, పక్కా ప్రణాళిక ప్రకారమే ఈరోజు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు అయితే దాడి చేశారని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద నిన్నంతా కూడా దాడి చేసిన పరిస్థితి చూసాము. ఈరోజు అదే ఇష్యూని బేస్ చేసుకొని ఒక ర్యాలీ పెడుతున్నామంటూ పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని జోగి రమేష్ ఇంటికి పెద్ద ఎత్తున దాదాపు 500 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారు. రాళ్ళు కర్రలతోటి దాడి చేసిన పరిస్థితి, పెట్రోల్ బాంబుతో దాడి చేసిన పరిస్థితి ప్రస్తుతం మన విజువల్లో చూస్తున్నాము. కెమెరామెన్ చూపిస్తున్న ఏదో దృశ్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పెట్రోల్ బాంబు, ఒక బాటిల్లో పెట్రోల్ వేసి దానికి నిప్పు పెట్టి గెరేసిన పరిస్థితి. దీంతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా దగ్ధమైందనే చెప్పాలి. ఇక్కడ ప్లాస్టిక్ చైర్స్ అన్ని కూడా మనం చూడొచ్చు, దాదాపు ప్లాస్టిక్ చైర్స్ అన్ని కూడా ముద్దగా కాలిపోయిన పరిస్థితి. దాంతోపాటు పెద్ద పెద్ద బండరాళ్ళు లోపలికి గెరేసిన పరిస్థితుల్లో మొత్తం అద్దాలన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఉద్దేశపూర్వకంగానే జోగి రమేష్ మీద దాడి చేశారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే కూటమికి సంబంధించి సవాల్ విసురుతున్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకొని ఈ దాడులు అనేది కొనసాగుతున్న పరిస్థితి. నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడిని పోలీసులు కంట్రోల్ చేస్తుంటే ఈరోజు ఈ స్థితికి వచ్చుండేది కాదు, ఈరోజు దాడి జరిగి ఉండేది కాదు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ కూడా చెప్పిన పరిస్థితి. మనం చూస్తే మెయిన్ ఫస్ట్ ఫ్లోర్లో జోగి రమేష్ ఇంటికి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉన్నాము. మొత్తం డోర్ అంతా కూడా ఈసిన పెట్రోల్ బాంబుకి దాదాపు భారీ మంటలు ఎగిసిపడ్డాయి. డోర్ అంతా కూడా పూర్తిగా దగ్ధమవుతున్న స్థితిలోకి వచ్చింది. దాని పక్కనే ఉన్న లిఫ్ట్ కూడా గెరేసిన రాళ్ళకి లిఫ్ట్ కూడా పూర్తిగా లిఫ్ట్ అద్దం కూడా పగిలిపోయిన పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెట్రోల్ బాంబు ఒక బాటిల్ నిండా పెట్రోల్ నింపుకొని దాన్ని పక్కా ప్రణాళిక ప్రకారం ఇల్లు ఏదో విధంగా తగలబెట్టాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చారు. దాదాపు 4:30 ప్రాంతం నుంచి దాదాపు 5 గంటల వరకు అరగంట పాటు ఇక్కడ ఒక విధ్వంసక కాండను సృష్టించారని చెప్పొచ్చు. నిన్న కూడా చూసాం అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా అదే విధ్వంసకాండ జరిగింది. అక్కడ ఆఫీస్ అంతా కూడా ధ్వంసం చేశారు, చివరి ఇల్లు కూడా తగలబెట్టిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ రోజు జోగి రమేష్ ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం పెద్ద ఎత్తున తగలబడిన పరిస్థితి, పోలీసులు మాత్రం ఎక్కడా కూడా రాలేని పరిస్థితి. అయితే మనమంతా కూడా ఇక్కడ చూస్తున్నాము, కింద కార్యకర్తలంతా కూడా కింద ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. అయితే మొత్తం రాళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున గిరేయడం, ఇక్కడ దాడి చేయడం మనం చూస్తే టీడీపీ జెండాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అవి కూడా కింద గిరేసిన పరిస్థితి. ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళే టార్గెట్గా చేసుకుని ఇప్పటికే జోగి రమేష్ గారి ఇంట్లో వాళ్ళ తండ్రి, భార్య, పిల్లలంతా కూడా ఇళ్లలోనే ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఏమైనా జరుగుతున్న ఒక ఆందోళన కూడా జోగి రమేష్లో కనిపించిందని చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా ఒక్కసారిగా ఇక్కడ దాడి చేయడం, 500 మంది వరకు మొత్తం ఇతర ప్రాంతాల నుంచి, ఎందుకంటే ఒక మైలవరం నియోజకవర్గం నుంచే కాదు, కృష్ణా జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి సెంట్రల్ నియోజకవర్గము, అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం కిందకి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా ధ్వంసమైంది. సెకండ్ ఫ్లోర్లో కూడా రాళ్ళన్నీ కూడా గెరేశారు. ఇదంతా కూడా పూర్తిగా మసి అంటుకున్న పరిస్థితి. అంటే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం, చాలాసేపు ఆర్పే ప్రయత్నం కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చేశారు కాబట్టి మంటలు కంట్రోల్ అయ్యాయని చెప్పొచ్చు. మొత్తం గుమ్మం అంతా కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం కింద కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాము, ఎందుకంటే రాళ్ళు మనకి ఎక్కడ చూసినా మెట్ల మీద కూడా ప్రతి చోట రాళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడ విధ్వంసకాండ సాగింది. వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాయి కానీ కర్ర కానీ చేతితో పట్టుకుని వచ్చారు. వీళ్ళని టార్గెట్ చేసి కొట్టడమే పనిగా ఎవరైతే వైసీపీ కార్యకర్తలు కానీ జోగి రమేష్ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కానీ కొట్టడం, వీళ్ళని ధ్వంసం చేయడం, ఈ 2 రకాల కారణాలతో వాళ్ళంతా కూడా లోపలికి వచ్చినారు. ఆ ఉద్దేశంతో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో మనం చూస్తే ఈ గ్రౌండ్ ఫ్లోర్లోనే పార్టీ ఆఫీస్ని జోగి రమేష్ నిర్వహిస్తున్నారు. ఇక్కడే వచ్చిన కార్యకర్తలంతా కూడా ఇక్కడ కూర్చుంటారు. ఈరోజు కూడా దాడి జరుగుతుంది అనే సమాచారం ముందే ఉంది, ఎందుకంటే పెద్ద ఎత్తున అన్ని చోట్ల నుంచి టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా ఒక ప్రొటెక్షన్గా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. దాని నేపథ్యంలోనే అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పెద్ద పెద్ద రాళ్ళు మనం చూస్తే దాదాపు 2 కిలోల పైన రాయి ఉంటుంది. మొత్తం రాయిలు మనం చూడొచ్చు, పెద్ద రాయ. ఈ రాయితో కొడితే మనిషి పరిస్థితి ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో ఇక్కడ విధ్వంసకాండ జరిగింది. మొత్తం ఇవన్నీ కూడా
ధ్వంసమైన పరిస్థితి. ప్రధాన గేట్ ఏదైతే ఉందో జోగి రమేష్ ఇంటికి, ఆ గేటుకి సంబంధించి వెనకాతలు ఉండే అట్లనే కూడా ఇరిగిపోయాయి. ఎందుకంటే ఈ పక్కనేమో ఐరన్ కూడా పూర్తిగా పగిలిపోయే స్థితికి, ఐరన్ కూడా పగిలిపోయే స్థితి నుంచి ఈ స్థాయికి ఇక్కడ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ కార్యకర్తలంతా కూడా జోగి రమేష్ ఇంటికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. మనతో పాటు చాలామంది కార్యకర్తలంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. అమ్మా, ఏం జరిగింది ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలతో ఏం జరిగింది? ఏమండి, వాళ్ళందరూ కూడా 2 గంటల నుంచి ప్రిపేర్ అయ్యేసి ఈరోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. 1000 మంది నాయకులందరూ కూడా ఒకేసారి వచ్చి ఇంటి మీదకి వచ్చేసి సీసాలతో పెట్రోల్ తీసుకొచ్చి ఇసిరేసి మేమందరం కూడా లోపల ఉన్నా కూడా భయభ్రాంతులకి గురి చేసి మమ్మల్ని మీద, మేము ఒకసారి చూపిస్తాం రండి పెట్రోల్ బాటిల్స్ ఎలా ఉన్నాయో, ఇలా వేసేసి మా మీద మమ్మల్ని అమానుషంగా మా మీద చేశారు టీడీపీ నాయకులందరూ కూడా. ఏం చెప్తారు? దాడి ఒక్క పక్కా ప్రణాళిక ప్రకారం జరిగింది. నిన్న అంబటి రాంబాబు గారిని టార్గెట్ చేశారు, ఈరోజు జోగి రమేష్ గారిని టార్గెట్ చేసిన పరిస్థితి. సార్, నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ మా సార్ జోగి రమేష్ గారు తమ్మలంపల్లిలో వాయిదా ఉంటే ఈరోజు ముందు రోజు వెళ్తే తెల్లారి వాయిదాకి రీచ్ అవ్వచ్చనే భావంతో ఆయన వెళ్ళారు. వెళ్ళిన సంగతి తెలుసుకుని అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నారని మాకు చిన్న సమాచారం అందింది. జరిగితే వెంటనే రమేష్ గారు ఏసీపీ గారికి, డీసీపీ గారికి అందరికి ఫోన్ చేసి ఇలా ఉంది పరిస్థితి, వీళ్ళని వెంటనే కట్టడి చేయండి, మీరు పోలీసుని ఏర్పాటు చేయండి అని చెప్పి స్వయంగా మా రమేష్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఇబ్రహీంపట్నంలో 2 గంటలకి ఒక వైఎస్ఆర్ కాలనీ నుండి, కృష్ణం కట్ట మీద నుంచి, గొల్లపూడి నుండి కొంతమంది బ్లేడ్ బ్యాచ్ రౌడీ షీటర్సు తాగబోపించి పెట్రోల్ బాంబులతో కారుల్లో ఆయుధాలు వేసుకుని ఇంటిపై దాడి చేశారండి. మేము స్పష్టంగా ముందు నుంచి చెప్తున్నాం. 2 గంటల ముందు నుంచి చెప్తే పోలీసులు కరెక్ట్గా 6 పోలీసులు పెట్టారండి. 6 పోలీసులు 500 మంది జనానికి ఎలా సమానం చెప్తారు? ఇదేమన్నా అసలు ఎక్కడన్నా ఉందా? ఇంత దారుణం అండి. ఒకటే చెప్తున్నాను సార్, నేను ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలు బ్రతికే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తం కూడా పసుపు పోలీసుగా మారిపోయింది. మీరు దయచేసి అండర్లైన్ చేసుకోండి. పసుపు పోలీసు వ్యవస్థగా మారిపోవడం వల్ల ఈ రాష్ట్రంలో సామాన్య మానవుడు బ్రతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. భవిష్యత్ రాజకీయాలు కూడా బహుశా ఇలాగే ఉండాలని భావితరాలకు నేర్పుతున్నారేమో మాకైతే తెలియదు. మా నాయకుడు సౌమ్యుడు, సిద్ధాంతకర్త, 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇన్ని కష్టాలు పడుతున్నాం. రాబోయే రోజుల్లో సహనానికి కూడా అద్దుంటుంది. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఆ పిల్లి తిరగబడితే సింహం కంటే బలమైంది అవుతుంది. ఇది మాత్రం గుర్తెరగాలని చెప్పి తెలియజేస్తున్నాను సార్. ఏం చెప్తారు? పరిస్థితి అంతా చూశారు. దాదాపు ఒక విధ్వంస కాండనే ఇక్కడ సృష్టించారు. అరగంట పాటు ఒక విధ్వంస కాండకి రచించిన పరిస్థితి. పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా లోపల పడుతున్న పరిస్థితి. సార్, ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే కక్ష సాధింపు చర్యలు చేసుకోవడానికి ప్రజలకు ఇప్పుడు వాళ్ళంటూ హామీలు ఇచ్చారు కదా, అవన్నీ ఏ హామీలు ఉన్నాయని గవర్నమెంట్ అడగకుండా ఉండడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది కూడా, ఈ చర్య కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మేము బూడిద మీద, మద్యం మీద మేము ధర్నాలు చేసినప్పుడు పోలీస్ మొత్తం 2-3 వ్యాన్లలో తీసుకొచ్చి రోపులు పెట్టి మమ్మల్ని ఆపారు. ఓకే, మేము ఉద్యమం చేస్తున్నా ఆపారు. మరి 2-3 గంటల కన్నా ముందే మీకు సమాచారం అందినప్పుడు, ఈ విధంగా రావణ కాస్త చేస్తున్నప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడున్నారు? 200 మంది మీరు వస్తే వాళ్ళు, మీరు 2-3 వచ్చి ఏదో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడ తిరుగుతున్నారు. మరి ఇది పోలీసుల నిర్లక్ష్యం కాదా సార్? వీళ్ళకి కూడా ఉందిగా, మేము ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఉన్నారు. మేము అప్పటికే లోపలే ఉన్నాం. వాళ్ళు రాళ్లతోని, సీసాలతోని ఎంత దారుణం అంటే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే దాడి చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ భయపెడదాం, వాళ్ళని ముందడుగు వేయనివ్వకుండా ఉంచుదా అన్నారు. ఏది ఇప్పుడు దాడి జరిగింది, మేము రాలేదా? మా గొంతుకులు బయటికి రావట్లేదా? మేము మాట్లాడట్లేదా? చేతకాని దద్దమ్మ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను నేను, మీకు చేతనైతే ప్రజల సంక్షేమ పాలన చేసి ప్రజల దగ్గర మీ మెప్పు పొందండి. అంతేగాని ఒక దుష్ట పాలన, ఒక రావణ కాష్టన పాలన చేసి ఈ విధంగా మమ్మల్ని భయపెట్టాలనుకుంటే వైఎస్ఆర్సీపీ జెండా మోసే కార్యకర్తలోని ఎవ్వరికి భయం అనేది లేదు. దీనికన్నా గట్టిగా ఇస్తాం మేము.